బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో చాలా ప్రాసెస్ ఉంటుంది. కంటెస్టెంట్స్ ఎంపికకు కూడా చాలా దశలు ఉంటాయి. ఫోన్ కాల్స్, వీడియో ఇంటర్వ్యూ, అలాగే డైరెక్ట్ ఇంటర్వ్యూలు, ఇలా పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్గా పంపిస్తారు. బిగ్ బాస్ హౌస్లో ఎవరు వెళ్తారన్నది షో లాంచింగ్ రోజున స్టేజ్ ఎక్కే వరకు కూడా క్లారిటీ రాదు. దాదాపు ఒక 25 మంది 30 మంది వరకు తీసుకొని అందులో కొంతమందిని మాత్రమే హౌస్లోకి పంపించడం జరుగుతుంది. అందుకే ఫైనల్గా హౌస్లోకి వెళ్ళే వరకు వారు ఫైనలిస్ట్ అయ్యారు లేదు అనేది తెలియదు. తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీల్లో ఏదో ఒక రోజు బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కంటెస్టెంట్స్ జాబితాలు కూడా నెట్టింట భారీగా దర్శనమిస్తున్నాయి. అందులో విశాఖపట్నానికి చెందిన నటి, జనసేన నాయకురాలు రేఖా బోల్స్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె ఆశలపై బిగ్ బాస్ టీం నీళ్లు జల్లినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో హౌస్లోకి తెలుగు వాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ గొంతెత్తింది రేఖ. దీంతో 8వ సీజన్ కంటెస్టెంట్గా ఈ వైజాగ్ బ్యూటీ పేరు కూడా బాగా వినిపించింది కొద్ది రోజులుగా. అయితే ఇప్పుడు ఆమె ఆశలు అడియాసలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ 8 ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇటీవల అఫీషియల్గా కాల్స్ వచ్చాయని తెలుస్తోంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడు రావాలి, ఏం చేయాలి, ఇలాంటి వివరాలను బిగ్ బాస్ టీం కంటెస్టెంట్స్కు చెప్పారు. అదే సమయంలో సెలెక్ట్ కాని వాళ్ళని నెక్స్ట్ టైం బెటర్ లక్ అని అనేశారు. అలా రిజెక్ట్ అయిన లిస్టులో రేఖా బోల్స్ పేరు కూడా ఉందట. ఈ విషయాన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది తెలుగు హీరోయిన్. అఫీషియల్గా ఇప్పుడే తెలిసింది, నాట్ ఫర్ దిస్ టైం అని. చాలా బాధగా ఉంది, కానీ ఇదే ముగింపు కాదు కదా, మళ్ళీ ట్రై చేస్తాను. ఈ నిరాశ నుంచి కోలుకొని తిరిగి పోరాడే శక్తిని ఇవ్వు ఈశ్వర. ఒక నెల పాటు అందరికీ సెలవంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది రేఖా బోల్స్. రేఖా బోల్స్ ఈసారి సీజన్ 8లో పాల్గొనబోతోందని చాలామంది భావించారు. ఆమెను అభిమానించేవారు కూడా ఆమె హౌస్లోకి వెళ్తే ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు. కానీ వచ్చినట్టే వచ్చి అవకాశం దూరం అవడంతో ఆమె అభిమానులు కూడా ఒక్కసారిగా కంగుతిన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888551111.